ఈశాన్య రాష్ట్రం అసోంలో బొగ్గు గనులో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 9 మంది కార్మికులు గనులో చిక్కుకోగా ఓ మృతదేహాన్ని వెలికితీశారు సహాయక సిబ్బంది. మిగిలిన వారి కోసం సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే గని లోపల 100 అడుగుల మేర నీరు పెరిగినట్లుగా తెలుస్తోంది. దిమా హసావ్ జిల్లాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం తవ్వకాలు జరుపుతూ ఉండగా ఒక్కసారిగా నీళ్లొచ్చాయి. దీంతో 9 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వారిలో 3 మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఓ మృతదేహాన్ని బయటకు తీశారు. విశాఖలో తూర్పు నౌకాదళానికి చెందిన డైవర్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. గవిలో నీటిని తోడేందుకు డీవాటరింగ్ పైపులను ఉపయోగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో బొగ్గు గనులో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 9 మంది కార్మికులు గనులో చిక్కుకోగా ఓ మృతదేహాన్ని వెలికితీశారు సహాయక సిబ్బంది. మిగిలిన వారి కోసం సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే గని లోపల 100 అడుగుల మేర నీరు పెరిగినట్లుగా తెలుస్తోంది. దిమా హసావ్ జిల్లాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం తవ్వకాలు జరుపుతూ ఉండగా ఒక్కసారిగా నీళ్లొచ్చాయి. దీంతో 9 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వారిలో 3 మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఓ మృతదేహాన్ని బయటకు తీశారు. విశాఖలో తూర్పు నౌకాదళానికి చెందిన డైవర్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. గవిలో నీటిని తోడేందుకు డీవాటరింగ్ పైపులను ఉపయోగిస్తున్నారు.